నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారన్న వార్త కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్రంగా చర్చించుకుంటున్న అంశం. అయితే దీనిపై దాదాపుగా క్లియర్ అయిపోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే స్థానం భీమవరం అంటూ కూడా ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో చర్చ అయితే నడుస్తుంది. మరి పవన్ భీమవరాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? గతంలో 2 చోట్ల పోటీ చేశారు, ఈసారి ఒక్కచోటే పోటీ చేయబోతున్నారా? అట్లాగే భీమవరంలో జనసేన గెలుపునకుండే అవకాశాలేంటి? మరి వైసీపీ దీన్ని ఎట్లా ఫేస్ చేయబోతుంది? ఎందుకంటే కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ ఒక్క సీటు కూడా గెలవలేదు అంటూ ప్రచారం చేస్తూ వస్తున్న నేపథ్యంలో వైసీపీ దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకోబోతుంది? వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమ్. సార్, ఇంత ఏ సీటు పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారన్న చర్చ బహుశా ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చిన అవకాశం అయితే లేదు సార్. మరి పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే ఎందుకు పోటీ చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు? అంటే భీమవరం పవన్ కళ్యాణ్కి మొదటి నుంచి కూడా ఆయన కార్యక్షేత్రం. ఓకే. రెండోది ఏంటంటే ఆయన ఏలూరు ఎంపీ పరిధిలో ఉన్న నియోజకవర్గాలపైన గతంలో కూడా ఎక్కువ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఓకే. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో 2 చోట్ల పోటీ చేశారు. అందులో ఒకటి భీమవరం, రెండోది గాజువాక. గాజువాక అంటే భీమవరం ఆయన సొంత ఊరికి దగ్గరలో ఉండేటువంటి క్షేత్రం. సో అక్కడ గెలుపు బావుట ఎగరేయడం అనేది ఆయనకి చాలా ముఖ్యమని అనుకున్నాం. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత నుంచి ఇప్పటికి కూడా భీమవరంతో ఆయన ఎక్కడ కూడా డిస్కనెక్ట్ అయిన పరిస్థితి లేదు. ఓకే. ఏ కార్యక్రమం చేసినా కానీ భీమవరం నుంచి వెళ్ళేటువంటి యాత్రలు చేశారు ఆయన. భీమవరంలో ఏ కార్యక్రమం జరిగినా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కలగలిపి చూసినప్పుడు చంద్రబాబు నాయుడుతో భేటీ జరిగేటువంటి సందర్భాల్లో కూడా ఎవరి నియోజకవర్గం, ఎవరికి ఏ నియోజకవర్గం కేటాయించాలి, ఈ అంశాల్లో కూడా భీమవరం ఒక కీ పాయింట్ అవుతుంది. ఎందుకంటే భీమవరం యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ కాన్స్టిట్యున్సీ. ఓకే. ఇది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే గత ఎన్నికల్లో మనం చూస్తే కూడా 2019లో వైఎస్ఆర్సీపీ ఒక్కసారి గెలిచింది, ఫస్ట్ టైం భీమవరం గెలవడం. గ్రంథి శ్రీనివాస్. అంతకు ముందర చూస్తే కూడా అదే గ్రంథి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా 2004లో గెలిచారు. మిగతా మధ్యలో టైం అంతా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు అక్కడ. సో అంటే పక్కాగా తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి నియోజకవర్గం. విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏంటంటే ఎప్పుడైతే బీఆర్ఎస్, ప్రజారాజ్యం పార్టీ, జనసేన పార్టీ బరిలో వచ్చినాయో 2 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ 3వ స్థానానికి పడిపోయిన పరిస్థితి ఉంది. ఓకే. సో అక్కడ తెలుగుదేశం పార్టీ కంటే కూడా అంటే ఓట్ షేర్ విషయంలో ఒక కన్సాలిడేటెడ్ ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ జనసేనకి ఉంది అనేది చాలా స్పష్టమైనటువంటి సంకేతం ఇస్తున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఓకే. సో ఈ లెక్కలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఎక్కువ శాతం జనసేన పార్టీ తన బలమైనటువంటి నియోజకవర్గాల జాబితాలో భీమవరాన్ని పెట్టింది. ఓకే. ఒకటి. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం సెలెక్ట్ చేసుకునేటప్పుడు అసలు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పోటీ చేయండి అనే డిమాండ్ కూడా ఉంది. అయితే ఆయన వెస్ట్ గోదావరి నుంచి ప్రయారిటీ ఇచ్చారు, ఉమ్మడి వెస్ట్ గోదావరి నుంచి. ఆ క్రమంలోనే ఇక్కడ పాగా వేసేటువంటి ప్రయత్నం చేశారు. ఓవరాల్గా ఆయన ఓడిపోయింది 8,000 ఓట్ల తేడాతో మాత్రమే. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసినప్పుడు కూడా అది టీడీపీ సీటుగా గెలిచింది. అంటే ఏంటి, వీళ్ళందరూ కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంకు. ఆ లెక్కలన్నీ దృష్టిలో ఉంచుకునే పవన్ కళ్యాణ్ ఈసారి అక్కడ ఖచ్చితంగా బరిలో దిగడం కన్ఫర్మ్ అయిపోయింది. నరసాపురం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు, ఇటు ఏలూరు పరిధిలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలపైన జనసేన పార్టీ చాలా గట్టి కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సీట్ల సర్దుబాటులో ఎవరికి ఏ వస్తాయి అనే దాన్ని బట్టే ఆ లెక్కలు కూడా తేలేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే భీమవరం విషయంలో మాత్రం జనసేనకి అది ఫిక్స్డ్ సీటు. పవన్ కళ్యాణ్ కూడా అక్కడి నుంచే బరిలోకి దిగడం కన్ఫర్మ్. కొంతమంది పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది సార్ చుట్టుపక్కల? ఖచ్చితంగా ఆ పరిధిలో వచ్చేటువంటి నియోజకవర్గాలపైన 2 లోక్సభ స్థానాలపైన ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పైన ఆ ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈసారి పోటీ చేయడం కాదు, పవన్ కళ్యాణ్ ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తుంది. ఎందుకంటే అది ఇక్కడ మేజర్ టార్గెట్. బీజేపీ అనేక సందర్భాల్లో భీమవరం కేంద్రంగా చాలా కార్యక్రమాలు నిర్వహించింది. ఓకే. నేరుగా ప్రధానమంత్రి వచ్చారు కదా, అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకి ప్రధానమంత్రి రావడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. ప్రధానమంత్రి రావడమే కాకుండా అక్కడ సీఎంని కూర్చోబెట్టారు సభలో. అలానే చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అవును. ఈ ఆహ్వానాలు తెలుగుదేశం పార్టీకి కూడా ఆహ్వానం వెళ్ళింది. తెలుగుదేశం పార్టీ నుంచి అచ్చెన్నాయుడు గారు రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కుదరకపోతే తర్వాత ఆయన వచ్చి మళ్ళీ అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులు అర్పించి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భీమవరాన్ని ఒక మోస్ట్ హ్యాపెనింగ్
కాన్స్టిట్యున్సీగా ఉంచడంలో జనసేన బీజేపీ కూడా సక్సెస్ అయినాయి. వైసీపీ కూడా అదే తరహాలో ఎప్పుడైతే భీమవరం పైన ప్రధానమంత్రి కూడా దృష్టి పెడుతున్నారో, ప్రధానమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమం దగ్గర నుంచి చాలా బలంగా భీమవరం పైన దృష్టి పెట్టడానికి వైసీపీ ప్రయత్నించింది. అయితే ఇక్కడ వైసీపీకి వస్తున్నటువంటి నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన పవన్ కళ్యాణ్ని ఓడించి గ్రంథి శ్రీనివాస్ని కనుక గెలిపిస్తే ఆయన మంత్రివర్గంలో ఉంటాడని చెప్పారు. అవును, ఆ మాట అది ఎక్కడ అమలు కాల. తర్వాత గ్రంథి శ్రీనివాస్ గారికి ఏదో క్యాబినెట్ హోదా స్థాయిలో పొజిషన్ ఇస్తారు, ఇట్లాంటి ప్రచారాలు జరిగినాయి. అవి ఏమీ ఎక్కడ అమలుకు నోచుకోవాలా. నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఏం చేయాలి, అన్ని నియోజకవర్గాల్లో భాగంగా అది కూడా ఒక నియోజకవర్గంగా చూశారు. కానీ ఇవన్నీ కూడా అధికార పార్టీకి అక్కడ కొంత నెగిటివ్ ఓటు బ్యాంక్ని తీసుకొచ్చేటువంటి ఫ్యాక్టర్స్. అందుకనే పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఎట్టి పరిస్థితిలో మారడం లేదు. చాలా ఆప్షన్స్ ఇచ్చారు ఆయనకి రమ్మని చెప్పని. మళ్ళీ గాజువాక రమ్మన్నారు, మళ్ళీ పిఠాపురం చాయిస్ తీసుకోమన్నారు, కాకినాడ రూరల్ రమ్మన్నారు, తిరుపతి రమ్మన్నారు. ఇవన్నీ ఇవేవి కాదు, ఆల్ ఆర్ రూల్డ్ అవుట్. భీమవరం నుంచి ఖచ్చితంగా ఆయన బీజేపీ, జనసేన, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే సంకేతాలు ఇంకా బీజేపీ ఇంకా క్లారిటీ ఇవ్వకపోయినా కానీ, ఎందుకంటే బీజేపీ జనసేన మిత్రపక్షాలు, టీడీపీ జనసేన మిత్రపక్షాలు. మిత్రుడే అవుతాడు కదా, శత్రువు కాడు కదా. కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ కలిసి వెళ్ళేటువంటి ప్రయత్నాలు, కలిసి వెళ్ళేటువంటి సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు జరిగినటువంటి తాజా లేటెస్ట్ పరిణామం ఏంటంటే, నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయ బాధ్యతలను అప్పగించేటువంటి క్రమంలో అధికార పార్టీ ఒక స్ట్రాటజీని అమలు చేస్తుంది. ఇప్పుడు వైనాట్ 175 అనేటువంటి కొట్లాట మొదలు పెట్టారు కదా, అది కుప్పంకి మాత్రమే వర్తించదు, భీమవరం కూడా వర్తిస్తుంది. భీమవరం కూడా గెలిస్తేనే కదా 175 వచ్చేది. అందుకనే ప్రత్యేకంగా మిథున్ రెడ్డి లాంటి నాయకుల్ని సమన్వయం చేసేటువంటి వ్యూహంతో వైసీపీ అక్కడ మోహరించినటువంటి పరిస్థితి. అటు ఈస్ట్ గోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల్లోనేమో అక్కడ ఆల్రెడీ రాజమండ్రి ఎంపీ ఉన్నాడు, ఆయన సమన్వయం చేస్తున్నాడు. ప్రత్యేకంగా రాయలసీమ నుంచి ఇక్కడికి వచ్చి మిథున్ రెడ్డి సమన్వయం చేసేంత వ్యూహరచన ఏముంటుంది అక్కడ. అవును, పాయింటే. అందుకనే ఏంటంటే ఇప్పుడు పెద్దిరెడ్డి గారు అక్కడ ఏం చేస్తున్నారు, కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడినే వణికించేటువంటి పరిస్థితి చేశారు. అడుగు పెట్టేటువంటి క్రమంలోనే ఒక గందరగోళ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పరిస్థితిని చూసాం మనం. రేపు రాబోయే రోజుల్లో భీమవరంలో కూడా అటువంటి వాతావరణం ఉంటుంది. ఒక టఫ్ ఫైట్ సీన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం అధికార పార్టీ చేస్తుంది. మళ్ళీ గ్రంథి శ్రీనివాసే బరిలో దిగడానికి వైసీపీ తరఫున ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గ్రంథి శ్రీనివాస్ బరిలో దిగితే కనుక ఈ నెగిటివ్ ఫ్యాక్టర్స్ అన్నీ కలుపుకొని జనసేన పార్టీ ఒక టార్గెట్ పెట్టుకుంది. 1,00,000 ఓట్ల మెజారిటీతో ఈసారి పవన్ కళ్యాణ్ గెలిపించాలి అనుకుంటుంది. ఓవరాల్గా నియోజకవర్గంలో 1,20,000, 1,15,000 ఓట్లు ఉన్నాయి. అంటే 1,00,000 ఓట్ల మెజారిటీ అంటే మీరు అవతల పక్షాన్ని కంప్లీట్గా జీరో చేసేసినట్టే. అది ఇంపాసిబుల్ టాస్క్ అది. కానీ మేము ఇప్పుడు కుప్పంలో కూడా అదే కదా, 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాం మేము చంద్రబాబు నాయుడు అనేటువంటి క్యాంపెయిన్ టీడీపీ చేస్తుంది కదా. కానీ సార్ గతంలో 2 చోట్ల పోటీ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గెలవలేదు. కానీ ఈసారి గెలిస్తే, దట్టు భీమవరం నుంచి గెలిస్తే ఆ వైబ్రేషన్స్ ఎట్లా ఉండే అవకాశాలు అంటే ఒకటేంటంటే భీమవరం నుంచనే కాదు, ఎక్కడ పవన్ కళ్యాణ్ వేరే చోట ఎక్కడ పోటీ చేయరు, అక్కడే పోటీ చేస్తారు. కానీ భీమవరంలోనే పవన్ కళ్యాణ్ ఓడించేస్తే అసెంబ్లీలోకి అడుగు పెట్టేటువంటి అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి అధికార పార్టీ చేస్తున్నటువంటి ప్లానింగ్ అంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ నిలువరించాలి అనేటువంటి ఆలోచనతోనే ఇంత ప్లానింగ్ చేస్తుంది. దానికి కౌంటర్గా జనసేన పార్టీ చేస్తున్నటువంటి ప్లానింగ్ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ గ్రామాన భీమవరం కాన్స్టిట్యున్సీలో ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని జనసేన కార్యకర్తలు టచ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్ళకపోయినా కానీ ఆయన తరపున ప్రచారం కానీ విస్తృతంగా చేస్తున్నారు. అందుకనే టార్గెట్ పెట్టుకునేటువంటి క్రమంలో వాళ్ళు వెళ్తున్నారు. అయితే ఇది పవన్ కళ్యాణ్ ఓవరాల్ ఫెయిల్యూర్. అదేవిధంగా సామాజిక వర్గ పరంగా ఒక చీలికి తీసుకొస్తే కనుక పవన్ కళ్యాణ్ అక్కడ నిలువరించడం ఈజీ అవుతుందని గత ఎన్నిక ఒక ఉదాహరణ చూపించింది. అవును. కాబట్టి అదే ఉద్దేశంతో ఇప్పుడు అక్కడ ఒక ప్లాన్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ నిలువరించాలి, అసలు ఇక్కడే ఓడించేస్తే అసెంబ్లీలో గొంతు వినిపించేటువంటి పరిస్థితి ఉండదు అనేది అధికార పార్టీ వ్యూహం. అందుకే మిథున్ రెడ్డి అడుగు పెట్టినా, ఇంకొకరు అడుగు పెట్టినా సమన్వయ బాధ్యతలను మరొక 4గురికి అప్పగిస్తారనేటువంటి ప్రచారం జరిగిన. ఇంకొక విషయం ఏంటంటే, జనసేనలో ఎక్కువ యాక్టివ్గా ఉంది యువతరం. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే ఒక 4-5 నెలల నుంచి గ్రంథి శ్రీనివాస్ గారు చాలా మంది యువకుల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళల్లో కూడా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారనే విషయాన్ని ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. అంటే అక్కడ గ్రౌండ్ రియాలిటీ, అక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళకి ఈ విషయాలన్నీ బాగా అర్థమవుతాయి. చాలామంది యువతని ఎవరైతే జనసేన జెండా పట్టుకుని తిరుగుతున్నారు, వివిధ మార్గాల ద్వారా వాళ్ళందరినీ కూడా తన పార్టీలోకి తీసుకుని తనకి అనుయాయులుగా మార్చుకునేటువంటి ప్రయత్నం గ్రంథి శ్రీనివాస్ చాపకింద నీళ్లుగా గత ఏడాదిన్నర కాలంగా చేస్తూనే ఉన్నాడు. అలాంటి జాయినింగ్స్ చాలా జరుగుతుంది.
జనసేన పార్టీ పరంగా జరుగుతున్నటువంటి వ్యూహరచన ఉంది, కానీ లీడర్ నేరుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని ఉపయోగించుకునేటువంటి ఎత్తుగడనే అధికార పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే సమన్వయ బాధ్యతలు ప్రత్యేకంగా అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొన్నటి ఏం జరిగింది, మున్సిపల్ ఎలక్షన్స్, కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్లో ఏం జరిగింది, తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు కూడా పార్టీ మార్చి వైసీపీలోకి వెళ్ళిపోయారు. అందుకే కదా అక్కడ కుప్పం మున్సిపాలిటీలో ఓడిపోయిన చరిత్రను మనం చూసాం. ఇప్పుడు రేపు భీమవరంలో అలాంటి ఒక వ్యూహాన్ని వైసీపీ అమలు చేయబోతుంది. వీళ్ళు 1,00,000 ఓట్ల మెజారిటీ సాధిస్తాం అనేటువంటి మాట కేవలం ప్రచారానికి పరిమితం అవుతుందా, గ్రౌండ్లో వెళ్ళి వర్క్ చేస్తున్నారా లేదా అనేది జనసేన పార్టీ ఫస్ట్ రివ్యూ చేసుకోవాలి. ఆ సమీక్ష అనేది లేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ మైండ్గా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మనం పాజిటివ్ నెగిటివ్స్ ఎవరికైనా ఉంటాయి, ఏ పార్టీకైనా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఎలా అయినా గెలిచి తీరాలనేటువంటి లక్ష్యంతో ఎక్కడెక్కడ ఎవరిని మోహరిస్తే పనులు జరుగుతాయో అక్కడ మోహరించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీకు ఇంత వ్యతిరేకత వస్తుంది, ఇంతమందిని మారిస్తే అనేటువంటి చర్చ జరుగుతున్నా కానీ నిర్మోహమాటంగా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అది చేసుకుంటూ ముందుకెళ్తున్నారంటే అర్థం ఏంటి? ఆయనకు ఒక గ్రౌండ్ రిపోర్ట్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మిగతా పార్టీలు దాన్ని కన్సాలిడేట్ చేసుకుని తమ నాయకత్వాన్ని, తమకున్నటువంటి క్యాడర్ని బలోపేతం చేసుకునేటువంటి విషయంలో కొంత వెనుకబడి ఉన్నటువంటి వాతావరణం ఇప్పటికీ ఉంది. ఆ క్రమంలో చూస్తే వైసీపీ ఎట్లా అయినా కానీ పవన్ కళ్యాణ్ని అక్కడే ఓడించి మళ్ళీ రావాలనేటువంటి ఆలోచనతో ఉంది. జనసేన నాయకులు చెప్తున్నటువంటి వాదన ప్రకారం చూస్తే కనుక ప్రజల్లోకి విపరీతమైనటువంటి నెగిటివిటీ ముఖ్యంగా గ్రంథి శ్రీనివాస్ పైన వెళ్ళింది. కాబట్టి అక్కడ ఆయన స్థానం, ఆయన్ని మారిస్తే కొంత మెజారిటీలు తగ్గొచ్చు, ఆయన మార్చకపోతే ఖచ్చితంగా మెజారిటీ పెరుగుతుంది అనేటువంటి సంకేతాలు వీళ్ళు ఇస్తున్నారు. రైట్ సార్. సో ఓవరాల్గా 50,000 నుంచి 1,00,000 ఓట్ల మెజారిటీతో మేము గెలిపించి తీరుతాం పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇప్పుడు ఇది జన సైనికులకు ఇచ్చేటువంటి పెద్ద టెస్ట్ అనమాట. ఆ టెస్ట్లో వాళ్ళు ఎలా సక్సెస్ అవుతారో చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొత్తంగా భీమవరం నుంచి అయితే పోటీ చేయబోతున్నారు. మరి చాలా ఇంట్రెస్టింగ్ కలిగిస్తున్నాయి రాజకీయ పరిణామాలు. ఎందుకంటే వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ గళం అసెంబ్లీలో వినిపించకూడదంటే ఖచ్చితంగా భీమవరంలో నిలువరించాలంటూ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అందుకోసం ప్రతివ్యూహాలు అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి చూద్దాం, భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే దాని తాలూకు వైబ్రేషన్స్ కావచ్చు లేదా పరిణామాలు కావచ్చు చుట్టుపక్కల కూడా ఎంతవరకు రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు భీమవరంలో పవన్ మెజార్టీ కూడా చర్చనీయాంశం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ.